అందరు క్షణార్థులు ఎట్లురు అంత నిమ్మలమేనా? నేనైతే నిమ్మలంగా ఉన్నా. నా ఇంటికి ఒకరు నేను నిమ్మలంగా ఉంటే ఏం సరిపోతుంది? అగో తెలంగాణ వచ్చింది, మనం అందరం నిమ్మలంగా ఉండొచ్చు అనుకుంటే ఏముంది, తెలంగాణ కోరి తెచ్చుకున్నట్టు అయ్యా. ఇక తెలంగాణ కోసం ఎంతోమంది తెలంగాణ విద్యార్థులు అట్లా శ్రీకాంతాచారి వాయే, కానీ ఏమా శ్రీకాంతాచార్యులు అమ్మకి ఏం చేయకపోతే అగో నాకమన్నా కొలివిస్తేమంటే ఎన్ని స్టేజ్ల మీదకి గిదే గజ్జలు కట్టుకొని గిదే కట్టే పట్టుకొని ఆడి 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 ఆఖరికి వస్తే నువ్వేమో గద్దె మీద ఎక్కి మాట్లాడేమి ఇదే రోడ్లో పట్టి దిద్దబట్టి ఇలా యాడికొచ్చినా అనుకున్నా ఉప్పల్ బస్ డిపో కాడికి వచ్చినా. ఎందుకు వచ్చినా అంటారా? మీ అందరికి ఎరుకున్న ముచ్చట్నే. ఇక పండుగ ముందు 2 రోజుల సంది బస్సులన్నీ బంద్ పెట్టిరు. మళ్ళీ ఎందుకు బంద్ పెట్టిరో మీ అందరికి ఎరకలేదా? ఇక వాళ్ళకున్న బాధలన్నీ ముచ్చటేందో చెప్పుకోవాలని చెప్పేసి బస్సులు బంద్ పెట్టిరు. కానీ మనల దగ్గర అయితే మస్తు తెలివి ఎక్కనే ఉంది. మీరు రాకపోతే ఏముంది, సాయంత్రం కాలం రాకపోతే మీ కొలువులే తీసేస్తాను ఒక్క భయం పెట్టిండు. అయ్యా నువ్వు కొలువు తీసేస్తా అంటే తీసే నీక ఏం అనుకుంటా, ఇదో తర్బాకోలు బొమ్మ అనుకుంటున్నావా? నువ్వు ఇచ్చిన కొలువు కాదు నీ తీయనీక, మీ తాత తరం దిగి రావాలని చెప్పేసి మనోళ్ళు గట్టెనేవురు. కానీ ఇక ప్రైవేట్ డ్రైవర్లను పెట్టిరు. అయ్యా మీకు లైసెన్సులు ఆర్సీలు అన్నీ ఉంటే తీసుకొని రర్రీ 1500 ఏమో డ్రైవర్ అన్నలకు ఇస్తాము. ఇక టికెట్లు చింపకుండా కాలి పైసలు అంటే ఇక దాదాగిరి పెట్టి పైసలు వసూలు చేస్తా వేయిస్తామని చెప్పేసి నమ్మ వాళ్ళకి విలికిచ్చిర్రు. ఇక అలా కిచ్చులేనా సచ్చులు లేదు. కండక్టర్ చేసినోనికి 600 అంట, డ్రైవర్ చేసినోనికి 1000 చేతిలో పెడుతురంట. ఇక ఎప్పుడేమవుతుందో ఏం తెలియదు. ఇక పబ్లిక్ అయితే బస్సులు ఎక్కి ఇక పానాలని చేతులు పట్టుకొని పట్టిర్రు. ఇక గుప్పల కాడికి ఇవ్వాలి, ఇక ఎవరో తెలుసు కదా. ఇక నిలబడ్డోని కూడా ఎంటికలు నిలబెట్టిస్తారు. రేవంత్ సార్ వస్తుంది ఇంకా జర్ర అయితే ఇక ఉన్న కాడికి పొలిగా మైలపొల్లి తీసిపోతాడు. మళ్ళీ పబ్లిక్ అయితే బగ్గనే ఉరియాలి అడుచుకుంటాం. మళ్ళీ ఏమేమి ఉంది ఎట్లెట్లుంది పొద్దాడు సందిగా ఎండనక వాననక చాలా మంది అయితే ఇక్కడ నిలబడ్డారు. మళ్ళీ గీయాలి అందరికీ చాలా మంది మస్తు పార్టీల సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, జేఎస్ వాళ్ళు చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. ఆఖరికి నేను కూడా చేస్తున్నాను వాళ్ళ సపోర్టు. సరే బామలిగా కాడున్న 2 ముచ్చట్లు అడుచుకుంటా పరిగా ఇక బస్ డిపో కాడికి వచ్చిన మళ్ళీ ఏంది బగ్గ మందూరు మళ్ళీ ఏం చేస్తారు అని చెప్పేసి అన్నగా అనిపించింది. తెల్ల షర్ట్ వేసుకుంటూ మళ్ళీ పొదటి సంది తిన్నాడో తినలేదో అడుచుకుంటా. అన్న నమస్తేనే, ఏం పేరు నీ పేరు? నరేంద్ర స్వామి. నరేంద్ర అన్న ఎట్లున్నావే? ఎట్లున్నా రోడ్డు మీదకి వచ్చిన బస్సు రోడ్డు మీద పడ్డ తర్వాత మా బతుకు కూడా రోడ్డు మీదకి అయిపోయినాయి. అన్న నీ కొలువు ఏం కొలువు నీది, నువ్వు ఏం చేస్తున్నావు, మరి నీ పోస్ట్ ఏందో చెప్పాలి. 2 నేను టీచర్గా పనిచేస్తున్నానే. నేను ఉపాధ్యాయ సంఘాల జేఏసీ తరపు నుంచి వచ్చిన. మన ఆర్టీసీ అందరూ కూడా బస్సు రోడ్డు మీద పడ్డది, చక్రం ఆగిపోయింది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పాలయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా మద్దతుగా మేము పిల్లలకు పాఠాలు చెప్తాం. మరి పాలకులు పని చేయకపోతే గుణపాఠాలు చెప్పాలని వీళ్ళందరికీ తోడుకొచ్చినవే. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాకముందేమో తెలంగాణ తెచ్చుకుంటే మన పిల్లల కొలువులు వస్తాయి, అందరం నింబలంగా ఉంటాం అనుకుంటే తెలంగాణ తెచ్చుకున్నాక బిడ్డకో కొలువు ఇచ్చిండు, కొడుకో కొలువు ఇచ్చిండు, అల్లునికో కొలువు ఇచ్చిండు. ఎవరో ముక్కు ముఖం తెలియనైనా సంతోషారంట ఆయనకో కొలువు ఇచ్చిండు. మళ్ళా తెలంగాణలో గింతగానం పోరాడి తెలంగాణకి అయ్యో కారుకు 4 రూపాయలకు గట్టేస్తే మంచిగా జోరుగా పోతుంది అనుకుంటే సంసారం అంతా పొల్లు కాబట్టి దీని మీద 2 ముచ్చట్లు చెప్పు, మళ్ళీ ఎట్లా చేస్తే బాగుంటుంది. ఈ ఎవరికి కొత్తగా చెప్పే ముచ్చట కాదు కానీ అందరికీ తెలిసింది. 6 సంవత్సరాల నుంచి పడ్డాం. ఇక ఇప్పుడు ఏమైందంటే పిల్లిని కూడా మనం లోపడేసి తన్నాం అనుకో, అది పులిలా గాండ్రిస్తుంది. బద్ది కింద నేటికి ఎంత గట్టిగా కిందికి వేస్తా అంత గట్టిగా పైకి లేస్తుంది. ఈ ఆర్టీసీ ఉద్యోగులు ఆగిర్రు. ఇక తప్పలేదు ముచ్చట. అన్ని చేద్దాం అన్నట్టుగా ఒకటేసారి చేసేసరికి ఈ సంగతి అంతా అర్థమైంది. ఇప్పటిదాకానేమో చేస్తాడని ఆగిర్రు, ఇక చేస్తాడనే ముచ్చట కనబడతలేదు. సో అన్ని ముచ్చట్లే 15 రోజులకు ఒకసారి పేపర్ స్టేట్మెంట్ తప్ప పని జరగలే. ఈ పేపర్ కాగితాలు మాకొద్దిగా ఇక పని జరగాల కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కడుపులు పడిపోతున్నాయి. నిజానికి మనం విషయం ఆలోచించాలి. 4 రోజులు కష్టపడరు, 4 రోజులు జీతం వాళ్ళ జీతం వాళ్ళకి ఇవ్వాలి. కానీ 4 రోజులు జీతం ఇచ్చిందా? ఇంత అమానుషం ఎప్పుడైనా జరిగిందా? ఆంధ్ర పెత్తందారులు ఉన్నప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా, తెలంగాణ మూమెంట్లో కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి అన్యాయాలు మేము చూలే. ఎందుకంటే దొంగకు తాళం చేయిస్తే ఇల్లంతా దూసుకుపోయినట్టుగా ఉంది పరిస్థితి ఇప్పుడు. కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని సంఘాలు ఏకమవుతారు. ఈరోజే మీ టీవీలలో కనబడుతుంది రెవెన్యూ సంఘం ఉద్యోగులు కూడా సపోర్ట్ చేస్తున్నారని. ఒక్కొక్కరికి వస్తారు. తెలంగాణ ఉద్యోగం సకల జనుల ఉద్యోగం ఏ విధంగా అయిందో ఇప్పుడు సకల ఉద్యోగుల ఉద్యోగం మొదలు కాబోతున్నది. అందరం కూడా నిన్ననే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మన రేవంత్ సార్ గారిని పిలిపించినాము. ఆడ మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ కూడా వస్తున్నారు, ఉప్పల్ డిపో కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళ కడుపుల కోసం కొట్లాడుతున్నారు. ఆ కడుపులను మంచిగా చూసుకుంటే పెద్దలాగా మంచిగా చూసుకుంటే అయ్యా అంటారు. లేదంటే ఏం చేస్తాం? నువ్వెవరు నాకు చేయడానికనే మేము కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రాకుండా ముందే
కంప్లీట్ చేయాల్సి ఉండే. కానీ నువ్వు నన్ను అడగడానికి నువ్వోడు అనే అహంకార ధోరణి ఎవరు కూడా సహించలేకపోతున్నావు. అందరం కూడా మనుషులమే కదా. నేను నిజంగా శ్రీనివాసరెడ్డి అనే అమరుడు చనిపోయిండు ఆర్టీసీ ద్వారా. ఆర్టీసీ ఒక వ్యక్తి చనిపోయిండు, ఖమ్మంలో ఒక అతను చనిపోయిండు, రాణిగంజ్లో ఇంకో కండక్టర్ చనిపోయిండు. నిజంగా మనం ఒకసారి ఆలోచించాలి, మనుషులుగా మన పక్కన తోటి వ్యక్తి చనిపోయిండు అంటే ఎందుకు చనిపోతాడు, దేనికోసం చనిపోతాడు, తిన్న ఎక్కువ చనిపోతారు ఎవరన్నా. సో నిజంగా కడుపు మాలినప్పుడు, మన జీవితాలు మారినప్పుడు ఇప్పుడు ప్రభుత్వము ఒక ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం ఉండే. లేదు వీళ్ళు గొడవ చేస్తున్నారు, చెప్తాం మాట్లాడతాం, కొద్ది రోజులు టైం ఇయ్యి అని అడగాల్సి ఉండే. అట్లా ఏం లేకుండా మీ కొలువులు తీసేసినాం, మీరు మొత్తమే లేదు, మీకు జీతాలే లేవు అని నిన్న కూడా మంత్రి గారు ఆ వాక్య చెప్పడం వల్ల ఆ వాక్య విని మన రాణిగంజ్లో ఆ వాక్య చూసిన తర్వాతనే ఊరేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఈ మాట ఏ మంత్రి చెప్పిండు? ఇంకోరు ఆంధ్ర పెత్తందారులో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన మీద జులుం చేసిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి కూర్చున్నాడు. మరి ఎవరైతే తెలంగాణ మూమెంట్లో లేరో వాళ్ళు మంత్రులయ్యారు కాబట్టి మాకు ఈ పరిస్థితి వచ్చిందని జనాలందరూ అనుకుంటున్నాం. అన్న అయితే ముచ్చట మంచిగా చెప్పిండు. ఇక నేనైతే స్కూల్లో పాఠాలు చెప్తా. ఇక ఇప్పుడు కూడా మన ఆర్టీసీ అన్నలకు గింత కష్టం వచ్చింది కాబట్టి ఎదుటోళ్ళకు గుణపాఠం చెప్పని ఇక నేను కూడా వచ్చిన. నేనేం తక్కువ తినలాగో పుస్తకాలు పట్టిరేం చల్లగా ఉంటారు అనుకోకూరి, పుస్తకాలు మూసిరాక చదువు సురువు చేసిరు అనుకో అలాగే ఉంటుంది అని చెప్పేసి 2 ముచ్చట్లలో చెప్పిండు. ఇక మీ అందరికి ఎరకైనా ముచ్చట. ఇక శ్రీనివాసరెడ్డికి ఏం తక్కువ ఉంది, నింబలంగా 2 కొడుకులు, కొడుకు దుబాయ్లో ఉండు, కొడుకుకి ఎక్కడనే ఉండు, అంతా కూడా వచ్చినాక గింత కష్టం వచ్చింది అని చెప్పేసి అయ్యా సారు అని చెప్పేసి మస్తు రిక్వెస్ట్ చేసిండు. కానీ ఓడ్చుకోలేదు. ఎందుకంటే ఎంత ఆస్తులున్నా ఎంత సంపత్తున్నా మనసు మీద కాదు ఏదైనా రాయేస్తే ఎవ్వరు ఊరుకుంటారా? ఇక అట్లా అన్నకి మస్తు రంది పెట్టుకొని అన్న కాల్చుకుండు. అన్న కాల్చుకొని ఇక పానం బాయ్ అయ్యా ఇక జరనన్న మీరు కూడా ఇక జర తొందరవాడి అంటే ఇక తొందరవాడికి అర్థమైన నిర్ణయాలు తీసుకురానుకో ఇంకేదో ఆగమాగం అయ్యేటట్టుంది. ఇక చాలా మంది ఎవరు ఇవ్వాలి అందరితో ముడిచాలు మొత్తం మర్చుకుంటూ ఇవ్వాలి. నేను అయితే ఇక ఆర్టీసీ కొలువులకు అరలచ్చి ఇస్తున్నట్ట, అది నిజమో కాదో అరుచుకుంటాం. అలా ఈ అన్న పేరు అన్న నమస్తేనే. నమస్తే అన్నయ్య, నా పేరు కనకరాజు, ఉప్పల్ డిపో డ్రైవర్. నేను బస్సు నేను ఒక 15 సంవత్సరాలు అవుతుంది. నాకు 5 సంవత్సరాలు క్యాజువల్గా చేసిన, ఒక 10 సంవత్సరాలు రెగ్యులర్ అయిన తర్వాత నా జీతం 50,000 అంటే ఇది బేసిక్ అండి. మాది ఉప్పల్ డిపోలో మాకు అందరికీ మనకి ఇచ్చినట్టు ఒక బేసిక్ ఇస్తారు. ఇలా నా జీతం ఎంత ఉందో మీరు చూడండి. నాకు మొత్తం మూలంగా 20,000 వచ్చినాయండి. ఇక్కడ 20,000 జీతం వచ్చింది. మా సీఎం సారు మీకు 50,000 వస్తున్నాయి, 1,00,000 వస్తున్నాయి అంటే మా సోదరుడు రాణిగంజ్ డిపో సోదరుడు ఒక 10 లక్షల రూపాయలు అక్కడ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇల్లు అలా చెక్కు బౌన్స్ అయితే మేము ఎట్లా బతకాలి ఏం కథ అని గుండె ఆగి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు మా సోదరుడికి. మా ఆర్టీసీ వర్కర్ల తరఫున అట్లా చెవులు చావద్దు, ఏం చేయొద్దు, ఎట్లా బతుకుంటే అట్లా బతుకున్నాం. కాకపోతే రోడ్డు మీదకి వద్దాం, అడక తిన్నాం కానీ మనం చావద్దు, ఏదన్నా మనోదైనంగా మనం ఉండాలని నా కార్మికులకు లోకానికి అందరికీ నేను తెలియజేసుకుంటూ నాతోటి వచ్చిన కార్మిక సోదరులకు మరియు విద్యా టీచర్లకు వీడియో ప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ నా సోదరులు ఇంకా ఆత్మహత్య చేసుకోవద్దు, మన ఉద్యమిద్దాం, కాకపోతే ఇంకా దీన్ని బలోపేతం చేసి చాలా ఇంకా ముందుకెళ్దామని నేను నా కార్మిక సోదరుని కోరుకుంటున్నా. అబ్బా అన్న అయితే ముచ్చట మంచిగానే చెప్పిండు. 5 ఏళ్ళు ఇక క్యాజువల్ చేసిన 10 ఏళ్ళ ఇక నాకు పర్మనెంట్ కొలువు ఎక్కి ఇక మొత్తం అయితే కుల్లం చూపించిండు. స్లిప్ అయితే చూసిరు కదా, అంత పిఎఫ్ డిఎఫ్లు ఏంటివేటివో మనకైతే తెలియదు. ఎందుకంటే మనం ఎక్కువ చదువుకున్న వాళ్ళం కాకపోతే ఆఖరికి వస్తే 20 కాయలు వస్తున్నాయి. ఏం చేసుకుంటారా అయ్యా, ఒక కారు కొంటేనే అమ్మ దానికి ఫైనాన్స్ కట్టాలో 15,000. ఇక పిల్లలకి ఏం పెడదాము, చేసుకున్న దానికి ఏం పెడదాము, పిల్లల ఫీజు ఏం కడదాం, గిట్ల అయితే సంసారాలు వెలిగినట్టే. అయ్యా అంటివి 1,00,000 అంటివి ఎక్కడ 1,00,000 ఈడ ముక్క తిరిగి చూస్తే నీ 20,000 గతి లేవు. మీ మాటలకే ఉన్నట్టుంది. అది చేయకపోతే ఇది కోసుకుంటా, అది చేయకపోతే ఇది కోసుకుంటా, ఏం కోసుకుంటా ఓసే చూపి ఇవాళ అందరితో ముచ్చట అరుచుకొని వస్తా.
ఓ అమ్మో ఎండ అంటలేరు వాన అంటలేరు అక్కలు అందరు కూర్చురు మళ్ళీ ఏం అక్కలు అందరు బాగుర్రా ఏం బాగున్నట్టుంది ఈ ముఖాలు చూస్తే ఎప్పుడు తిన్నారో తినలేదో టిఫిన్లలో తీసుకొస్తా టిఫిన్లు తెమ్మంటారా ఏమొద్దా ఓ అమ్మ ఏమొద్దా అంట నేనేం పిచ్చోనా నేను కూడా తిన ఈయనే కూర్చుంటా మళ్ళీ అవ్వా అందరిగా ఆర్టీసీ బస్ వాళ్ళకు మస్తు ఎంకుండి మేము కూడా ఉన్నామంటారేం నేను కూడా తక్కువనా కొల్లి విడిచిపెట్టైనా సరే ఇక నేను కూడా ఈయనే కూర్చుంటా మళ్ళా అక్కలు రెడీయా ఇక కానీ ఇక మీరు లొల్లి షురు చేయరి డౌన్ 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 పోలీస్ కార్మికుల ఐక్యత ప్రైవేటీకరణ వద్దు ఆర్టీసీ ముద్దు ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ వద్దు ప్రైవేటీకరణ వద్దు ఓ అమ్మో ఏంటిది నాకైతే నాకు సిగ్గు శరం అన్నీ ఉన్నాయి ఇట్లకెళ్ళి పోయి ఏదైనా దుంకి పోతా ఏడుకోతారనుకుంటున్నా ఏ మామూలు మాటలా ఇవి అప్నా సీఎం అచ్చా నీయే బాజుగా సీఎం అచ్చా అంటే నిన్న మొన్న వచ్చిన చిన్నపిల్లగాడేమో మంచి పనులు చేయబట్టే సారు నీకు అన్నీ తెలుసు ఏమేం తెలుసు అప్పటి సంది ఎంకుండి ఎవరికి ఎట్లేం చేయాలో అన్నీ తెలుసుకున్నవి ఆఖరికి వస్తే గిట్లా చేస్తావు మళ్ళీ గిడ అంతగా ఆడపిల్లలందరికీ ఎండలో కూర్చుని అడుచుకుంటాం మళ్ళా అక్క నమస్తే నమస్తే అన్న నమస్తేనే నా పేరు మంగ అన్న ఎట్లున్నావు ఇట్లనే ఉన్నా నా ఎండకు వానకు చలికి వణుకుంటూ తడుచుకుంటూ ఇట్లనే ఎండలో కూర్చున్నా అన్న ఏం చేస్తాం మన ప్రభుత్వ పాలన గిట్ట తయారైంది ఏం చేస్తామన్నా చెప్పాలి మళ్ళీ అలా ఎర్ర టెండలో కూర్చోరు మళ్ళీ ఎందు గురించి కూర్చున్నావు రెండు ముచ్చట్లు చెప్పు మళ్ళీ అక్కడ చెప్తా అన్న ఎందుకు చెప్పనన్నా చెప్పడానికే కూర్చున్నామన్నా ఈ మన ముఖ్యమంత్రి గారు ఇట్లనే చేసిండన్న మా బతుకులంతా ఇది బంగారు తెలంగాణ అనుకున్నామన్నా కానీ బతుకు పోరాటం అని చెప్పేసి ఇప్పుడు అర్థమైందన్న ఎంతో కార్మికులు బలి అయ్యారన్న ఎందుకంటే బంగారు తెలంగాణ వస్తుంది ఆంధ్ర ప్రభుత్వ పాలకులను తరిమి కొడదాం మన వాళ్ళందరం బంగారం పంచుకుందాం బంగారు పాలనలో మనం బంగారంలాగా ఉందాం అనుకున్నానే తప్ప బతుకు పోరాటం కోసం ఇట్లా ఎండల పడి కూర్చుంటామని చెప్పేసి మేము ఏనాడు అనుకోలేదు ఏ అక్క చెల్లె తమ్ముడు ఎవరు అనుకోలేదన్న విషయం ఏంటంటే అన్న 10వ రోజుకు వచ్చింది ఆర్టీసీ సమ్మె నిజంగా మేము కల్లో కూడా అనుకోలేదు ఆర్టీసీ పయ్య ఏ రోజైతే ఆగిపోయిందో ఆ రోజే మన తెలంగాణను సాధించుకున్నామన్న కానీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ పయ్య మళ్ళీ ఆగింది ఎందుకు ఆగిందన్న అంటే ఆయన్ని గద్దె దించడానికే ఆగిందన్న అదొక్కసారి ప్రజలందరూ ఆలోచించాలన్నా మేము ఒకటే కోరుకుంటున్నామన్నా ఏమి గొంతమ్మ కోరికలు కోరలేదు మేము అడిగింది ఒకటి ఏంటి అనంటే ప్రభుత్వంలో విలీనమన్నాం మా రక్తాన్ని మేము చెమటోడ్చి తెచ్చిన ప్రతి పైసా మేము దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం సొత్తు చేసుకుందన్న మా డబ్బులు మాకు ఇవ్వండి మా రియంబర్స్మెంట్ మాకు ఇవ్వండి జనాల పల్లె ప్రజల కోసం బస్సులు పెంచండి ఇవన్నీ మా డిమాండ్లు ఏమో గొంతెమ్మ కోరికలు కాదన్న ప్రతి ఒక్కటి మేము అడుక్కుంటున్నామన్న అయినా కూడా మన సీఎం గారికి కొంచెం కూడా ఆలోచన రాకుంటే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకెక్కడన్నా భారతదేశంలో ఏ సీఎం దగ్గర చూడలేదన్న దయచేసి సీఎం గారు మీకు తొత్తులుగా ఏర్పడిన నాయకులు ఎవరైతే ఉన్నారో గత పాలకులలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడిరన్నా ఇప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నా ఒక్కసారి అర్థం చేసుకోవాలి నాయకులు మాట్లాడుతున్నారు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి మీకు ప్రజా సంఘాలు అడ్డం ఉన్నారు రాజకీయ పార్టీలతో రచ్చ చేస్తున్నారు రాజకీయ పార్టీలతో మీరు రచ్చ చేయట్లేదన్నా మా ఆర్టీసీ కార్మికులు ప్రతి ఒక్కడు నాయకుడు ప్రజల్లో తిరుగుతున్నాడు ప్రజల సమస్యలు తెలుసు 4 కోట్ల ప్రజల ఆర్టీసీ అన్న ఇది ఓన్లీ నాట్ ఓన్లీ కార్మికులన్న ఇవాళ చేసేదేంటి ప్రజా రవాణా వ్యవస్థ అనేది ప్రైవేటీకరణ కావద్దు ప్రజలతో పాటు మెమకమై ఉండాలి ప్రజల సొత్తు ఇది ప్రైవేటీకరణ కాకూడదు ఎవరి చేతుల్లోకో బినామీలుగా ఇవ్వకూడదు దయచేసి కేసీఆర్ ఒకసారి ఆలోచించండి మా బాధలు కూడా ఆలకించండి మీకు ఆడపడుచులంటే ఇష్టం చాలా పథకాలు తీసుకొచ్చారు మేము బతుకమ్మ చీరలు ఇవ్వమని అడగలేదన్నా
మా బతుకులు బాగు చేయమని చెప్పేసి ఎండలో కూర్చున్నామన్న. ఇప్పటికైనా మీ మనసు కరిగి కనుకరించి ఎవరితోనో చెప్పించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరే రండి, సమ్మె విరమించుకొని రండి అని చెప్పేసి ఒక నాయకుడు అంటాడన్న. ఈరోజు అంటే ప్రభుత్వం ఒక్కొక్క మెట్టు దిగుతా వస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మా నినాదం ఒక్కటే, సమ్మె విరమించుకోము, మా సమస్యలు పరిష్కారంతో ఉండు, పస్తులుండైనా రోడ్ల మీద ఉండైనా సరే అడక తింటామే తప్ప ప్రభుత్వం ఆర్టీసీలో వీలినంత వరకు మేము ఇంతగా కొనసాగిస్తాం, ఎన్ని ప్రాణాలైనా అర్పిస్తాం. బట్ ఈరోజు మాకు ప్రభుత్వ పాలన కావాలి, ప్రభుత్వం ఇలా మొండి వైఖరిని విడనాడాలి, ప్రభుత్వం రంగంలో దిగి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఇంత పోరాడుతాం. आवाज दो, आवाज दो। ఓ అమ్మ చూసిరు కదా, అక్క అయితే ముచ్చట మంచిగానే చెప్పింది. అయ్యా కేసీఆర్ సారు, ఇంతకు ముందుకు అయితే మన తెలంగాణ కోసం పోరాడనిక నువ్వు బస్ పాయలను అయితే ఎట్లా ఆపినావు? ఆయన బస్ పాయలు ఆపినందుకే గీయాల మనకు తెలంగాణ వచ్చింది, నువ్వు పెద్ద పీట మీద కూర్చున్నావు. మళ్ళీ గీయాల మళ్ళీ బస్ పాయలు ఆగినా అటుగా నువ్వు పీట దిగనీక సిద్ధం అవుతున్నట్టే గుర్తు పెట్టుకో. మళ్ళీ ఏమేం చేస్తా అంటే తెలంగాణ ప్రజలకు గది చేస్తా అంటివి, గిది చేస్తా అంటివి అంటే చెప్పుకుంటూ పోతే ముచ్చట్లు చాలా ఉన్నాయి, కానీ ఏం చేయకపోతే మీదికేమో మిటమిట్ ఉంది, లోపలేమో అంత లొట్టపోయిన శని అన్నట్టు మీదికేమో కమ్మగా చెప్తావు. ఆడపిల్లలకు అది చేస్తా ఇది చేస్తా అంటివి. ఏవయ్యా నీ కొలువులు ఎక్కడ? కొలువులు లేకనేమో అందరు చదివిన వాళ్ళు అందరూ ఉస్మానియా సిటీలో పోయి ఎన్నో లొల్లి చేసుకుంటారు. ఒక్కసారైనా నువ్వు ఉస్మానియా సిటీలో అడుగు పెట్టినావా? పెట్టలేదు. ఇక గింత మంది రోడ్ల మీదకి వచ్చారంటే గింత కూడా సపోర్ట్ చేస్తలేవు. మళ్ళీ ఇక చాలా మంది వస్తారు, ఇంకా జర అయితే ఇక నీకు మంచిగా సురుకు పెట్టే సార్ వస్తాడు. ఎరకరే కదా రేవంత్ సార్ వచ్చినాక ఇంకా ముచ్చట ఆడుచుకుని ఉంటాం. మళ్ళీ పై అట్ట పోదాం పనిగా. ఇగో గీయాలి ఇక ఆర్టీసీలో చేసే సమ్మకు అన్నలు అయితే చాలా మంది మద్దతు వస్తారు. మళ్ళీ గీయన్న ఊరు అరుచుకుంటా. అన్న నమస్తేనే, ఏం పేరు నీ పేరు? నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడు, సర్దార్ సర్వాయి పాపన్న సేన రాష్ట్ర అధ్యక్షుడిని. అన్న ఎట్లున్నావే? మంచిగా ఉన్నా, కానీ బాధలో కూడా ఉన్నా. బాధలో కూడా ఉన్నట్టు ఏముంది, మంచిగా ఉన్నట్టు. నిన్న మన పండుగ వచ్చా, మేము పండుగ చేసుకుంటూ ముందుదో లేదో తింటిమే. కానీ ఆర్టీసీ కాలంలో కన్నా కష్టపడి ఎవరికి పండుగ వచ్చినా పొద్దున్న లేచి 5 గంటలకు లేచి బస్ తీసుకొని ఇంటికాడికి వచ్చి ఊర్లో ఉన్న వాళ్ళకి ఊర్లో దింపుతారు, ఊర్లోకి వెళ్ళి వస్తారు, పట్టణం తీసుకొస్తారు. కానీ ఇలా కడుపు మారి ఉంటారు అంటే ఏం సుఖం ఉన్నట్టుంది అన్న. అందుకే వాళ్ళ గురించి ఇక 2 ముచ్చట్లు అరుచుకొని ఇక వాళ్ళ గురించి నా వంతు సాయం కూడా చేస్తాను. నేను ఏదేమైనా సరే వాళ్ళకి మద్దతు ఇస్తాను చెప్పేసి అన్న వచ్చిండు. అన్నను కూడా 2 ముచ్చట్లు అరుచుకుంటా. చెప్పాలన్నగా నీ తరఫు నుంచి 2 ముచ్చట్లు. ఇక రాష్ట్రము ఒక అగ్నిగుండంగా మారుతున్నది. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు?
తెలంగాణ అనుభవిస్తుంది ఎవరు? తెలంగాణ కోసం పోరాటం చేసింది ఎవరు? మంత్రులు ఎవరయ్యారు? ప్రజలు గుర్తుపట్టుకునే సమయం ఆసన్నమైంది. మరి తెలంగాణ గురించి మొదటిగా ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. మరి వాళ్ళు చేసిన త్యాగం వల్లనే మొదటిగా తెలంగాణ ఏర్పడ్డది. మరి ఈరోజు తెలంగాణ వచ్చినాక ఏమవుతుంది? ఆంధ్ర వాళ్ళతో స్నేహం చేస్తారు, ఆంధ్ర వాళ్ళతో కుమ్మకైతారు. ఆర్టీసీకి సంబంధించిన భూముల మీద కన్నేసి వరంగల్లో ఉన్న 4 ఎకరాలు కూడా ఒక ఎంపీకి ఇచ్చిరని ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వాలనే చూడడం జరిగింది. మరి ఆర్టీసీ ఎందుకు నష్టాలలో వచ్చింది అని కేసీఆర్ నేను తెలంగాణ కోసము తెలంగాణ అంతా తిరిగినవు అని నువ్వు అంటున్నావు కదనయ్యా. మరి తెలంగాణ ఎందుకు లాస్ అయింది, తెలంగాణ ఆర్టీసీ ఎందుకు లాస్ అయింది అని నువ్వు ఆలోచిస్తలేవా? మనకి రావాల్సిన బకాయిలేంది, మనకి రావాల్సిన ట్యాక్స్ నుంచి ఆర్టీసీ కడుతున్న బకాయిలన్నీ ఇవాళ ఆర్టీసీ టైర్లకు సంబంధించిన ఫ్యాక్టరీ మనకి తెలంగాణలో లేదు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ వచ్చినాక కూడా మన ఆర్టీసీ ఏదైతే బస్సులకు సంబంధించిన టైర్లు ఉంటాయో ఆ టైర్ల ఫ్యాక్టరీ ఇప్పటి వరకు కూడా మనం 5 సంవత్సరాలు అయింది మనం చేపట్టలేదని అంటే సిగ్గుచేటు. నువ్వు ఎంతసేపు లండన్ చేస్తా, ఆస్ట్రేలియా చేస్తా, ఇది కాదయ్యా. తెలంగాణ పేద ప్రజలకి ఏమి కావాలి, వాళ్ళ ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. దానిలో భాగంగానే కేసీఆర్ గారు మీరు చేస్తున్న హిట్లర్ పరిపాలన దగ్గరికి వచ్చింది. ఆర్టీసీ సమ్మెతోటే మొదలైంది, దీనితోటి శ్రీకారం చుడతాం. ఇవాళ మేము పేపర్ చూసినాము, శ్రీనివాస్ రెడ్డి గారు చనిపోయారు. మరి రాణిగంజ్ నుంచి సురేందర్ గౌడ్ గారు చనిపోయారు. ఏం జరుగుతుంది? ఇవాళ మంత్రులు బయటకు వచ్చిరయ్యా, ప్రెస్ మీడియా పెట్టేసి. గంగుల కమలాకర్ గారు వచ్చారు, మరి మిగతా నాయకులు వచ్చి ఇది రాజకీయ నాయకులు చేస్తుర్రంట. ఏ రాజకీయ నాయకులకు ఏం పట్టిందయ్యా? 4 సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్లకి. ఒక కార్పొరేట్ ఎలక్షన్లు లేవు, ఒక ఎంపీటీసీ ఎలక్షన్లు లేవు, సర్పంచ్ ఎలక్షన్లు లేవు, ఏం ఎలక్షన్లు లేవు. ఇప్పుడు రాజకీయ నాయకులకు అవసరమా? వాళ్ళేమన్నా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కావాలని మళ్ళీ ఆలోచిస్తున్నా లేరు. ఆర్టీసీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం కోసం వాళ్ళు ప్రశ్నించనీకి వస్తే రాజకీయ నాయకులు అంటే ఆర్టీసీ వాళ్ళని రెచ్చగొడుతురంట. ఈయనెవరు కదా ముక్కు సూటిగా మేము మాట్లాడుతున్నాం. ఆర్టీసీ కార్మికులు అందరూ ఉన్నారు ఈడ. ఆర్టీసీ కార్మికులకు మేము చెప్తున్నాము, నేను రాజకీయ నాయకుని కాదు. సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజే గోల్కొండని జయించిండు, ఔరంగజేబుని నైజాంలని గడగడలాడించిన ఆ వీరుని వారసులము. సర్దార్ సర్వాయి పాపన్న వారసులం మేము వచ్చినాం. మీ అందరికి అండగా ఉంటాము. మీరు మేము కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం అవుతుంది. ప్రభంజనం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి ఆర్టీసీ వాళ్ళకి మేము అండగా ఉంటాము. మేము ఒక పిలిపిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న సేన ఇవాళ నుంచి మీరు ఎక్కడ పడితే అక్కడ ఆర్టీసీ కార్మికులందరికీ అండగా ఉండాలని చెప్పి పిలిపిస్తున్నాం. చూసిరు కదా ఇక్కడ ఇక సర్దార్ పాపన్న వారసులం అని చెప్పేసి రొంబిడుచుకొని అన్న మంచి ముచ్చట చెప్పిండు. ఇక సావరన్న అయితే ఇగో సారు ఏం రంది వాళ్ళకు నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు కానీ వీళ్ళందరికీ మేము కూడా సపోర్ట్ ఉన్నాం. ఇది గీయాలనే ఇక 2-3తోటి కాదు. ఇవాళ ఈడవుతుంది, రేపు పాడవుతుంది, దునియా మొత్తం ఏమవుతుందని కానీ అరటికాల కిందికి మంట తీసుకురానికి మేమైతే రెడీగా ఉన్నాం. ఇక అప్పట్లో పై ఆగినప్పుడే మనకు తెలంగాణ వచ్చింది, మళ్ళీ పై ఆగింది అట్టే ఏమో అయిటట్టే ఉందని చెప్పేసి అన్న అయితే ఇక మంచి రోడ్డు ముచ్చటలో చెప్పిండు. ఇక ఇక్కడ ఉన్న ఎవరెవరు వచ్చారో నాయకులతో అందరితో 4 ముచ్చట్లు అరుచుకుంటా అన్న వస్తేనే మళ్ళీ ముచ్చటైతే మంచిగా చెప్పినవే. ఇక గిసోట అన్నలు ఉండాలి, ఎందుకంటే మన గురించి ఎవరికి ఏమైనా ఇక మద్దతు ఇష్టోళ్ళు ఉంటేనే జర ముందుకు పోతుంది. గట్ల అని చెప్పేసి దానికి ఆపద వచ్చింది నాకెందుకులే నా ఇంట్లో నేనున్నాను అనుకుంటే ఎవ్వని సంసారాలు అట్లనే ఆగమైపోతాయి. అన్న దండాలే మంచి ముచ్చట చెప్పినావు, నాకైతే మస్తు నచ్చింది. మళ్ళీ ఇది వచ్చిన తెలంగాణ వ్యాప్తంగా కూడా నిలబడుతున్నది. మాకు పెద్ద పెద్ద ఛానల్ అవసరం లేదు, మాకు ప్రజల అండ ఉన్నది, మాకు V3 ఛానల్ కూడా అండగా ఉండదని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీరు ఇట్లనే పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ముందుండి ఇంకా ముందుకు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
తప్పకుండానే అన్న, మేము ఇక అందరి ఛానల్ యొక్క పైసల కోసం ఆశపడుతున్నాం కాదు. మాకు పైసలు వద్దు, ఏమొద్దు, మాకు ప్రజలు ఒక్కటి సుఖంగా ఉండి వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే ముందు మేము ఇక దుడ్డు కర్ర పట్టుకొని ఈ గొంగడి ఎందుకు అనుకుంటారు? ప్రజలకు ఎండ కొడితే నీడ కబ్బనీక, ప్రజలకు ఆపద వచ్చి లట్టు తీసుకొని తోమనీక కూడా మేము రెడీ ఉంటామని చెప్పేసి ధూమ్ ధామ్గా చెప్తున్నాం. మళ్ళీ అట్లా ఇంకా నలుగురిని కూడా అరుచుకుంటా దరి. సోదరులారా, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మిత్రులందరికీ కూడా 10 రోజుల నుంచి చేస్తున్న ఈ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ఉద్యమము పూర్తిగా నీతితోటి నిజాయితీతోటి కార్మికులు చేస్తున్న 10వ రోజు చేరుకున్న ఈ ఉద్యమానికి అటు ప్రజల సహకారం పూర్తిగా 100కి 100% ఆర్టీసీ డిపో కార్మికులు చేసే సమ్మె అవుతుందో అది నిజమైన సమ్మె. కానీ ఈ దున్నపోతు ప్రభుత్వం ఏదైతుందో వందలాది మంది కార్మికులు రోడ్డు మీద ఎక్కుంటే, వందలాది మంది కార్మికులు మహిళా సోదరి వాళ్ళు రోడ్డు మీద ఉంటే కనీసం మైకు పెట్టుకునే పర్మిషన్ కూడా అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రోడ్డెక్కి ఆర్టీసీని బంద్ చేసి రోడ్డున పడ్డ మొదటి కార్మికులు ఆర్టీసీ కార్మికులే. ఇవాళ ఏ రాజకీయ పార్టీ బంధు పిలుపునిస్తే పోలీసు వాళ్ళందరూ కూడా చూస్తారు ఆర్టీసీ బస్సు బంద్ అయిందా, ఆర్టీసీ బస్సు బంద్ అయితే పూర్తి బంద్ పాటించినట్టు లెక్క. అటువంటిది 10 రోజుల నుంచి రాష్ట్ర మొత్తం మీద ఆర్టీసీ బస్సులు బంద్ ఉన్నాయి కాబట్టి 10 రోజులుగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము బంద్లో నిద్రపోతుందో తాగి మత్తులో తిరుగుతా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గం. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఉద్యమ వ్యతిరేకులు రాళ్ళు కొట్టిన వాళ్ళు ఇలా ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి ఎంత నీతి ఉందో మనం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. సోదరి మల్లారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే మనలో ఈ ఆర్టీసీ ఉద్యమము మన కోరికలు 100కి 100% ఈ ప్రభుత్వం ఆమోదించే వరకు ఈ ప్రభుత్వాన్ని మెడలొచ్చి ఈ ప్రభుత్వాన్ని అవసరం వస్తే కేంద్ర ప్రభుత్వంతో వర్తనం చేయడానికి కూడా వెళ్తాము. ఇప్పటికే 10-15 మంది ఆర్టీసీ కార్మికులు బలిదానం చేసుకున్నారు. 1200 మంది బలిదానం చేసుకొని ఇలా ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీ బలిదానం ఏదైతుందో వాళ్ళ ఉసురు ఈ ముఖ్యమంత్రిని దించే వరకు కూడా పెట్టాడుతుందని మీ అందరితో రాష్ట్ర ప్రజలందరూ కూడా 6 సంవత్సరాల తర్వాత జేఏసీ పేరు మీద ఏదైతే ఉద్యమం చేసినామో ఆర్టీసీ కోరికలు కూడా అన్ని రాజకీయ పార్టీలు న్యాయమైన ఆర్టీసీ కోరికలన్నింటినీ కూడా పరిష్కరించే వరకు తప్పకుండా మీ ఎంబడుంటామో. ఈ కేసీఆర్ కోరలు వీకవలసిన అవసరం ఉంది. ఈ యొక్క తాగుబోతు ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మనం పనిచేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మా మిత్రుడు మన ఎంపీ గారు కొద్దిసేపట్లో రానున్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చనిపోయిన కొమ్రయ్య ఆత్మశాంతికి మనం పూర్తిగా పెట్టుబడి ఉండాలి. అదేవిధంగా కొమ్రయ్య కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. కొమ్రయ్య కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చే వరకు మన పోరాటంలో మన యొక్క సురేందర్ గౌడ్ అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి మనకు తెలియకుండా 3-4 పేర్లు తెలుసు. 10-15 మంది పైన ఈ రోజు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి కూడా మనకి ఇప్పుడిప్పుడే న్యూస్ వస్తూ ఉన్నది. నిన్న కూడా రాణిగంజ్ కండక్టర్ చేసుకున్నాడు. వీళ్ళందరి
కూడా తప్పకుండా న్యాయం ఈ యొక్క ఉద్యమంలో ఉన్న మన డిమాండ్లతో పాటు రేపు కార్మికుల ఏదైతే ఉద్యమంలో బలైపోయిన వాళ్ళందరి డిమాండ్లు తేలే వరకు ఈ ప్రభుత్వాన్ని మనం వెంటాడే అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ ఆత్మశాంతి కోరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అగో ఉప్పల్ డిపో కాడ ఎర్రటండ అనక ఇక ఆడోళ్ళు మొగోళ్ళు అందరు కలిసి ఇక్కడ ధర్నా చేస్తుంటే నేను కూడా నేనేం తక్కువన్నానని చెప్పేసి బీజేపీ పార్టీ నుంచి అన్న అయితే 2 ముచ్చట్లు మంచిగా చెప్పిండుగా మళ్ళీ అడుచుకుంటా అన్న. నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నేను మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఎట్లున్నావే? బాగున్నానే. మంచిగున్నావా? ఏం బాగున్నా, ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద ఎక్కి వెళ్ళాడుతుంటే మేము బాగుంటే బాగుంటుందన్నా, మేము కూడా రోడ్డు మీద ఎక్కి వెళ్ళాడతామన్నా. ఈ సలగల సంగతి ఏందో చూస్తామన్నా. ఏంటంటే దసరా పండుగ వచ్చింది, నీ పండుగ నువ్వు చేసుకుంటే నా పండుగ నేను చేసుకుంటే, కానీ మన డ్రైవర్ అన్న కండక్టర్ అన్నలేమో ఆగమాగముర్రు మళ్ళీ దాని మీద 2 ముచ్చట్లు చెప్పిగా. దసరా పండుగకు కేసీఆర్ మందు కొట్టి మజా చేస్తుండు. పాపం ఆర్టీసీ కార్మికులు 52,000 మంది రోడ్డు మీద తిండి లేక తికాన్ లేక పండుగని ఎండుగా చేసుకుర్రు. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే వరకు ఈ పండుగ ఉట్టిగా పోదు. ఏదైతే గతంలో కూడా సకల జన సమ్మె కానీ ఇతర సమ్మెలని కానీ దసరా నుంచే ఏదైతే నిజాయితీ గెలుస్తుంది, ఏదైతే పండుగ విజయదశమి ఏదైతుందో విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. ఆర్టీసీ కార్మికులు చేసే ఈ యొక్క ధర్నా, ఈ యొక్క వాళ్ళ న్యాయమైన కోరికలను తప్పకుండా ఈ యొక్క రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా మనము మెడలోంచి తీసుకునే శక్తి సామర్థ్యాలు ఆర్టీసీ కార్మికులకు ఉన్నాయి. వాళ్ళు కూడా ప్రభుత్వంలో సగభాగం ఎక్కున్న 52,000 మంది ఉద్యోగులు, మొత్తం రాష్ట్రం మీద 1,00,000 మంది ఉద్యోగులు ఉంటే సగం మంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు ఉద్యమంని ఏదైతే చేస్తున్నారో రాష్ట్రంలో 3,50,00,000 మందికి దీని ఎఫెక్ట్ ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుంది. ఇలా నాణ్యమైన డిమాండ్లను దసరా రోజు నుంచి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నారో తప్పకుండా చెడుపై విజయం సాధించే విజయదశమి శుభాకాంక్షలు. ఉపాసం ఉన్న వీళ్ళకి తప్పకుండా సిద్ధిస్తుందన్న ఒక ప్రగాఢమైన విశ్వాసం. అన్న ఇంకో ముచ్చట అడిగితేనే, అప్పుడు తెలంగాణ రాకముందుకు తెలంగాణ కోసం ఏవైతే టైర్లు ఆపిండో, టైర్లు ఆపినాకనే తెలంగాణ వచ్చింది. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అయ్యా సీటు మీద కూర్చొని మళ్ళీ ఇవాళ టైర్లు ఆగిపోయినాయి, దీని మీద ఏమవుతుంది అంటావు? తెలంగాణలో టైర్లు ఆపి తెలంగాణ సాధించుకున్న ముఖ్యమంత్రి ఈరోజు టైర్లు రాపితే మళ్ళా తిరిగి రోడ్డు మీద పడి రోడ్ ఎక్కే పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రికి వస్తుంది. ఈ ముఖ్యమంత్రి ఆఖరి ముఖ్యమంత్రి తెలంగాణ టీఆర్ఎస్ పేరు మీద రాబోయే రోజుల్లో ఈయనకు చక్కగా చెవుల బీడి పెట్టి పంపించే పరిస్థితి ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పకుండా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు నేను మాయమాటలు చెప్పి అరిచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాగిపించే రోజులు పోయినాయి, ప్రజలందరూ చెవుల బీడి పెట్టుకుంటా అనుకున్నారు. ఆ బీడి ముక్కను కేసీఆర్ చెవులో పెట్టి ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. తప్పకుండా విజయం సాధిస్తారు ఈ కార్మికులు. వాళ్ళ కోరికలన్నీ కూడా తప్పకుండా తీస్తారు. అదేవిధంగా ఇది బలిదానమైన వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళకు ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం జరుపుతూ, అదేవిధంగా ప్రభుత్వం కూడా చనిపోయిన వాళ్ళందరికీ కూడా 50 లక్షల ఎగ్జిక్యూటివ్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఆర్టీసీలో ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్న. బోత్ ధన్యవాదాలు. చూసిరు కదా అన్న అయితే ముచ్చటిగా మంచిగానే చెప్పిండు. చచ్చిపోయిన వాళ్ళకి అందరికీ నా తరఫు నుంచి ఇక నివాళులు అర్పిస్తున్నాడు. అట్లా చచ్చిపోయిన వాళ్ళకి కూడా ఇంటింటికి 50 లక్షలు ఇచ్చి వాళ్ళకి కూడా ఒక కొలువు వచ్చేటట్టు చూడాలని చెప్పి అన్న తరఫు నుంచి చెప్తుండు. శరణార్థులే అన్న మంచి ముచ్చట చెప్పినావు. మీరెవ్వరు కూడా ఆయన మాయలో పడకండి, చాలా భయపడతాడు. రేపు కోర్టు తీర్పు రాబోతుంది. దయచేసి మనకు వచ్చినా మనకు అనుకూలం వచ్చినా మన కార్మిక సోదరులే గెలిచినట్టని మేము వాదిస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా అనుకూలం 2 అంశాలన్నా, అనుకూలం అంటేనేమో మనకు విలీనం కావాలి, అవన్నీ చేస్తే మనకు అనుకూలం. వ్యతిరేకం అంటే విలీనం చేయను, తక్షణం మీరు అందరు జాబ్లలో కూడా. ఒక్క నిమిషం అండి కార్మికులారా, ఇంకొక 5 నిమిషాల్లో మన టైగర్ రేవంత్ అన్న గారు బయట ప్రతి ఒక్కరు స్టేజ్ వద్దకు రావాల్సిందే కోరుతున్నాము. మరొక 5 మినిట్స్ లో అన్నగారు మన స్టేజ్ వద్దకు రావాల్సింది అందరూ వచ్చి మనకు సంఘీభావం ఇది మీకోసం జరుగుతున్న పోరాటం. ఇదే మీరందరూ కూడా కలిసి రావాలి. ఎక్కడున్నా కూడా అందరు రండి, దాస్ వద్దకు రండి. మన బలం తెలుస్తుంది. ఒక్కసారి మనం ఆవాజ్తో అంటే అక్కడికి వినబడాలి, ప్రగతి భవన్ వినబడాలి. ఆవాజ్తో నిన్ననే మాట్లాడిన ఒక ఛానల్లో కూడా 1 నిమిషంలో ముగిస్తున్నా నేను. సోదరులారా, మీరు అధైర్య
3,000 కోట్ల బకాయిలతో పాటు ఇంకా వచ్చే ఎక్స్ట్రా పైసలు కూడా ఉన్నాయి. అవన్నీ ఇస్తాడు. ఇయకేం చేయడు, మన ఇంటి నుంచి ఇస్తలేడు. మీ అందరితో పాటు జనసమితి ఎంత దూరం అంటే అంత దూరం మీతో మేము ఉంటాము. మీ పోరాటంలో మేము చివరి వరకు ఆర్పార్ తెలుసుకునేదాకా మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి పోము. జై జనసమితి, జై తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. కార్మికులారా, మనతోటి మన సమస్యలు చేసి రిటైర్ అయ్యి ఇదే వర్క్ షాప్ లో రిటైర్డ్ ఎంప్లాయీస్ నుంచి శ్రీ నాగేశ్వరరావు గారు మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. సమ్మె చేస్తున్న కార్మికులందరికీ ఆర్టీసీ కార్మికులకు సోదరులకు మరి సంఘీభావం తెలియవచ్చిన పొలిటికల్ పార్టీలకు మరి జేఏసీ వాళ్ళకందరికీ మరి నా నమస్కారాలు. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే ఈ వర్క్ షాపులో స్టోర్ షాప్స్ రిటైర్ అయిపోయాను. ఇక్కడ మా ఫ్లెక్సీ వస్తున్నారు. మేము అన్కండిషన్గా సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే నాకు తెలుసు సకాల సమయంలో సంపూర్ణంగా మద్దతు చేసి మేము బస్మాన్లో ఉండి చేశాము. దాని ద్వారానే టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ మినిస్టర్ కావడానికి, చీఫ్ మినిస్టర్ కావడానికి, వాళ్ళ కుటుంబం కూడా మినిస్టర్ కావడానికి కారకులు మనమే. మరి ఈనాడు మన కోరికలను తీర్చకుండా ఆయన కుటుంబాన్ని అక్కడ మినిస్టర్లు పెట్టుకొని మరి నష్టపరుస్తుండు. అటువంటి చేయమును మరి భక్తులు చాలా మంది చెప్పారు. దించాలన్నది కూడా ఆర్టీసే, ఎక్కించింది ఆర్టీసే, ఇప్పుడు దించేది కూడా ఆర్టీసే. అది ఆయన గుర్తుంచుకోవాలి. తర్వాత సమయం నాకుంది. మరి 2 విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే మరి ఎంపీ గారు వస్తున్నారు, గవర్నమెంట్ ఎంపీ గారు. ఇప్పుడు నాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున ఆత్మహత్యలు చేసుకోకండి. విజయం మనదే. తప్పనిసరిగా విజయం సాధిస్తాము. ఈ నెలలో జీతాలు రాకుంటే పర్లేదు, వచ్చే నెలలో మనం డబుల్ జీతాలు తీసుకుంటాము. తప్పనిసరిగా ఆత్మహత్యలు అసలు వాళ్ళందరికీ సంతాపం తెలుపుతున్నా. కానీ ఇక సంతాపం ఉండదు. సంతాపం లేకుండానే మీరందరూ పటిష్టంగా, పకడ్బందీగా, కమిటెడ్గా మీరందరూ స్ట్రైక్లో పాల్గొనాలి. నిన్న ఒక వాట్సాప్ మెసేజ్ చూశాను. ఆఫీసర్లు కూడా రావాలన్నారు. ఆఫీసర్లు కూడా సంఘీభావం తెలుపుకోబోతున్నారు. ఎందుకంటే రిటైర్డ్ ఆఫీసర్ అసోసియేషన్ నుంచి మెసేజ్ ఇచ్చారు, సంఘీభావం తెలుపుతాము మేము లేకుంటే. ఎందుకంటే ఈ సగం సమయంలో కూడా ఏ ఆఫీసర్లు కూడా పాల్గొనలేదు, కేవలం వర్కర్లు పాల్గొన్నారు. వర్కర్లు అంటే సూపర్వైజర్లు, మీరు అంతా వేరే అనుకోకుండా వర్కర్లు అంటే అందరూ వస్తారు, ఆఫీసర్ అని. అందుకోసం అందరికీ మరి నేను మరీ చెప్తున్నాను, మీరు మాత్రం ఆత్మహత్యలు అసలే చేసుకోవద్దు. అందరికీ చెప్పాలి, మన సోదరులందరికీ, ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కార్మికులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 2 చేతులు దండం పెడుతున్నాను. మీరు మాత్రము ఆత్మహత్య అసలే చేసుకోవద్దు. ఇక్కడ మనకు పొలిటికల్ పార్టీలు మనకు సపోర్ట్ వచ్చింది. ఇంకొక చిన్న విషయం చెప్తా. రవీందర్ రెడ్డి అనే మహానుభావుని గురించి నేను వాట్సాప్లో చూశాను. ఆ మహానుభావుడు మరి ఎందుకు ఇచ్చిండో వాట్సాప్లో, తెలంగాణ మనం అనవసరంగా న్యాయబద్ధంగా మనం చేస్తే ఇది న్యాయం కాదు, మీరందరూ విడ్రా చేసుకోవాలి, కేసీఆర్ మంచోరు అంతా మీకు సహకారం ఇస్తుంటే 21 రోజుల ముందు సమయం ఇచ్చాము. ఏ పడుకున్నాడా? 21 రోజులు టైం దొరకలేదు ఆయనకు. ఈ రవీందర్ రెడ్డి అనే మహానుభావునికి అటువంటి వాళ్ళకు మనం వ్యతిరేకించాలి. వాట్సాప్లో మనం నిరసన కూడా తెలియజేయాలి. ఎందుకంటే మన సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఇటువంటి ఈ లీడర్లు వాళ్ళు ఆయనకే లేదు. డిఏ ఇస్తున్నాడు ఎప్పుడు అయిన తర్వాత, ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు పిఆర్సీ ఇస్తున్నాడు, ఇంతవరకు గతి లేదు. ఈ తెలివి ఉండాలి మనం మాట్లాడే ముందు. సమ్మె 55,000 మంది ఆ కుటుంబాల సమస్య ఇది. ఈ యొక్క రవీంద్ర రెడ్డికి సమస్య కాదు. దయచేసి మీరందరూ సహకరించాలి. అందరు ఎన్జిఓస్ కూడా చెప్తున్నా, రవీంద్ర రెడ్డి ఒకటి పోతపోయిండు. ఎన్జిఓస్ అందరూ కూడా మా సమ్మెకు సహకారం ఇవ్వాలని, అలాగే ఉపాధ్యాయులైనా పొలిటికల్ పార్టీలైనా ఈ సమ్మె మనం సాధించే వరకు కూడా మనం ఇంతకుముందు కూడా చేసిన 24 రోజులు చేసినాము, ఒక్క పైసా దొరకలేదు మాకు. 200 కోట్లు. మిత్రులారా,
చేయడానికి ఇచ్చేసినటువంటి వీర్యాది కూడా కోడుపాయలు మరి రాజకీయ నాయకులందరికీ రాజకీయ పార్టీల అతిరథ మహారాజులందరికీ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని 2 విషయాలు మీకు తెలియజేసి నేను ముగిస్తాను. ముఖ్యంగా ఇక్కడికి హాజరైన వారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, 2/6/2014 తెలంగాణ రాకముందు ఆర్టీసీ అన్ని విధాల అన్ని పారామీటర్స్ లో ముందు భాగాన ఉండి 1997లో గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మరి ఆర్టీసీ నష్టాలకు కారణమని చెప్తా ఉన్నారు. ఈరోజు సమ్మె చేయడానికి ఈ ప్రభుత్వమే కారణమని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సోదర సోదరులందరూ కూడా ఆర్టీసీలో పనిచేస్తున్నవారు ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నారు. రేయనక పగలనక పనిచేస్తూ అన్ని పారామీటర్స్ వాడు కానీ టైర్ లిక్విడేషన్ కానీ అదేవిధంగా ఇక చూసిర్రా అందరేమో దసరా పండుగ చేసుకుంటే అన్నలకి ఏమి ఎండుగా అవుతుంది. ఇక ఎండనక వాననక అందరినీ ఊర్లో పల్లెలకు తీసుకుపోయేటోళ్ళకి అంత ఆగమాగం పరిశాన్ ఉంది. అయ్యా కనీసం గింత కూడా పట్టించుకుంటలేరు. మళ్ళీ అన్నదిగా బాధలు ఏందో అరుచుకొని ఇక నేనైతే వచ్చిన. అన్న నమస్తేనే. అన్న నమస్కారం అండి. నా పేరు సుల్తాన్ బాషా. భాష ఏం చేస్తుంటే చెంగిచర్ల డిపో కండక్టర్లో పనిచేస్తున్నాం. అవునవునండి. ఏమైందండి, మనం ఏదో అన్నట్టుండి సామెత, ఏదో ఏరి కోరి తెచ్చుకున్న మొగడు అంటే ఎగిరేది అంటే ఎవరిని చెప్పాలో అనే అర్థం కాని పరిస్థితి ఉంది మాది. కేసీఆర్కి ఒకప్పటి అభిమానులు మనము. కేసీఆర్ మాటకి ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడితే చీల్చి చెండాడేటోళ్ళం మనము. ఆర్టీసీలను కానీ చేసి ప్రభుత్వ పాలన కోసం మనం తెలంగాణ స్వరాష్ట్రంలో మన బతుకులు బాగుపడతాయని చెప్పేసి 27 రోజులు సకల జనుల సమ్మె చేసినాము. ఆ రోజు చేసి ఈ రోజు మనం మంచి పాలన వస్తుందని అనుకున్నాము. కానీ ఈరోజు 7,000 మంది రిటైర్మెంట్ అయినప్పటికీ గతంలో 34 లక్షల కిలోమీటర్లు చదువుతున్న ఆర్టీసీ తిరుగుతున్న ఆర్టీసీ ఈరోజు 36 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నప్పటికీ, అంటే 7,000 మంది రిటైర్మెంట్ అయినప్పటికీ 2 లక్షల కిలోమీటర్లు అదనంగా మేము ఎక్కువ చేస్తున్నప్పటికీ ఓఆర్ శాతం 68 నుంచి 73% చేస్తున్నాం. ఇలా కార్మికుడు రక్తం ఓడించి తమ చెమట ఓడ్చిని ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారు తమ యొక్క సొంత నిర్ణయాలను అంటే ఒక ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఉద్దేశం మనసులో పెట్టుకొని కేసీఆర్ పండుగ పూట వీళ్ళు సమ్మెకు పోయింది అని చెప్పి ఒక బహానాతోటి వాళ్ళు ఒకవేళ తమ యొక్క అభిప్రాయాలను బయటకు తెప్పిస్తున్నాడే తప్ప ఇది మరొకటి కాదు. మనకంటే ప్రజలకు అనేది 4 కోట్ల ప్రజలకు అనేది ఆర్టీసీ ముఖ్యము. ఈరోజు 50,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఈరోజు సెప్టెంబర్ నెల జీతాలు కూడా ఈ పూటకు అందలేదు. అందరికీ చెక్ బౌన్సులు అయిపోయినాయి. దీన్ని తట్టుకోలేక ఎంతో మంది కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. ఎంతో మంది కార్మికులు తమ గుండెపోటు వచ్చి మరణాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది అమరులైపోయి ఈరోజు మంచి పాలన కోసం ఈరోజు మనం స్వరాష్ట్ర పాలన కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు ఒక నియంత్ర పాలన చేసి మమ్మల్ని దమనకాండ చేస్తూ ఎక్కడ ఉన్నా కేవలం ఆర్టీసీ మనం టీఎస్ఆర్టీసీ ఉన్న బైక్ ఉన్న దాని మీద కూడా పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇంత దమనకాండ ఎక్కడ కూడా తెలియదు. మనకు రాజుల కాలం ఎట్లా ఉండదో తెలియదు. కానీ ఈరోజు రాజుల కాలం కంటే కూడా ప్రధానంగా ప్రత్యక్షంగా చూపించున్నాడు ఈరోజు కేసీఆర్ గారు. దయచేసి మాకు మీ మీద ఎలాంటి విరోధం లేదు. మేము మిమ్మల్ని చేతులు ఇచ్చి జోడించున్నాము. మా యొక్క కార్మికులను బతికించండి. 4 కోట్ల ప్రజల్లో 50,000 కుటుంబాలు కూడా ఉన్నాయి. 4 లక్షల మంది అంటే 50,000 కుటుంబాలు ఇంటికి 4 వేసుకున్నారు. 4 లక్షల మంది కుటుంబాలు ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. అయినప్పటికీ మీరు మమ్మల్ని తెలంగాణలో కాదా, మేమేమైనా తెలంగాణ ద్రోహుల
ఎందుకు మీరు ఈ రకంగా కక్ష సాధింపు చేస్తున్నారు? తక్షణమే మా నాయకులు పిలిపించి చర్యలు చేపట్టి మీ ద్వారా ఎంత అవుతుందో అంతవరకు సమస్యలు పరిష్కరించి మిగతా ఏమైనా ఉంటే దానికి ఏమన్నా మీరు కమిటీ రూపంలో ఏమైనా వేసుకొని పరిష్కరిస్తారని సవినయంగా మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మళ్ళీ అన్న అయితే ఉన్న మోచిన కుల్ల చెప్పిండు, మళ్ళీ గిన్నెను కూడా అరుచుకుంటా చూసిరు కదా. అన్న అయితే ఇప్పటిదాకా కుల్లం ముచ్చట చెప్పిండు. మళ్ళీ ఇక ఆర్టీసీ వాళ్ళకి అయితే అన్ని బాగానే ఇస్తున్నా, మళ్ళీ 1.5 లక్ష జీతం ఇస్తున్నా అంటుండు. మళ్ళీ నిజమా కాదా అన్నని అడిగి తెలుసుకుంటా. ఏమే అన్న మళ్ళీ 50,000 జీతం ఇస్తున్నాడు, నిజమేనా? అన్నా చూడనా, మా ఆర్టీసీ కార్మికులకు 50,000 జీతాలు ఉంటే మేము ఈ ప్రభుత్వం ముందు మేము బోనస్గా ఈ ప్రభుత్వానికి ఇస్తాము. ఏ కార్మికుల దగ్గర కూడా 50,000 జీతాలు ఈ రోజు ఎత్తుకునే పరిస్థితి లేదు. కార్మికులు 50,000 జీతాలు అంటే మా దగ్గర ప్లే స్లిప్లు ఉన్నాయి. ఏ ప్లే స్లిప్లో కూడా ఇప్పటి వరకు కూడా 50,000 దాఖలు ఎత్తినటువంటి ఈ ప్లే స్లిప్లలో 50,000 జీతం కనబడితే ఇది కేసీఆర్ కంటికి కనబడతలేదా? మా ఆర్టీసీ ఘోష అనేది మరి మీ ఈ విధంగా మీరు మీడియా ద్వారా కానీ, ఎందుకంటే ఈరోజు అమరుడైనటువంటి శ్రీకాంత్ సార్ ఏ విధంగా అయితే అమరుడైండో ఆ విధంగా ఈరోజు కూడా మలిదశ ఉద్యమంలో మరి మేము కూడా ఆర్టీసీలో కూడా నిన్న కాకమున్న శ్రీనివాస్ రెడ్డి కూడా ఆత్మ బలిదానం చేసిండు. మరి నీ కుటుంబంలో ఎవరైనా కానీ ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధించిన రోజులు లేవు, కానీ మా ప్రాణాలను పణంగా పెట్టి మేము ఈరోజు తెలంగాణ తెస్తే మాకు అణిచివేసే ధోరణిగా ఒక నియంత్రణ పాలన ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఇది చాలా అన్యాయము. మా కార్మికులు, తోటి కార్మికులు ఈ రోజు డిపోలో ఆదాయము కనీసము ఒక బస్సులో ఎక్కినటువంటి ప్రయాణికునికి టికెట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండాలంటే టికెట్ కూడా లేకుండా మరి మేము ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నామన్నాము. గౌరవ ముఖ్యమంత్రికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు ఇప్పటికైనా దిగొచ్చి చర్చలకు రావాల్సిందిగా కోరుతున్నాము. లేదంటారా ఈ ఉద్యమం అనేది మాకు అన్ని సగజనుల సమ్మెలో విధంగా ఇంకా ఉధృతమవుతుంది. మాకు తోటి సంఘాలు ఉన్నాయి, తోటి విద్యార్థి నాయకులను, రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టుకొని ఈరోజు ప్రజాస్వామ్యంలో మీ ప్రభుత్వం ఉంటుందా మేము ఉంటామా అనేసి దిగుతున్నాం. కాబట్టి ఇది ఒక హెచ్చరిక ద్వారా నీకు అల్టిమేటంగా మేము జారీ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా తప్పిపోయింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా దిగి వచ్చి మా సమస్యలు ఏందో బాటంగా మీ ప్రగతి భవన్కి రమ్మంటే మేమైనా వస్తాము, మా బస్ భవన్కి మీరైనా రండి. చర్చల ద్వారా తెలుసుకొని ప్రజావేదిక ద్వారా దీని సమస్యలను తెలుసుకుంటామనేసి కోరుతూ, మాకు CCS డబ్బులు, మా PF డబ్బులు మీరు అక్రమంగా బదిలీ చేసుకొని ఈరోజు మాకు నెల జీతము దసరా పండుగ రోజు కూడా జీతాలు ఇవ్వకుండా రోడ్డు మీద పడేసారు. కాబట్టి ఇది మీకు ఒక హెచ్చరిక ద్వారా తెలియజేస్తూ, గత ప్రభుత్వాలు ఆర్టీసీతో పెట్టుకుంటే ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయినాయో నీ TRS పాలన కూడా రాబోయే రోజుల్లో అంతమవుతాయనేసి హెచ్చరిక చేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పటికైతే అన్న ఆవేదన వ్యక్తం చేసిండు, నీకు తెలంగాణ రావాలంటే మా టైర్లు ఆపి మేము ముందుకు వస్తేనే మీకు ఇలా తెలంగాణ వచ్చింది. ఇక మళ్ళీ కూడా తెలంగాణ వచ్చినాక నువ్వు గద్దె మీద వేసుకొని మా టైర్లని ఇలా ఆస్తున్నావు అంటే గద్దె దిగేటట్టే ఉంది. కేసీఆర్ సారు ఏమున్నా జరిగా తొందరగా నువ్వు ఆ కుర్చీలోకి వెళ్ళి దిగి ముందుకు వస్తే, లేదంటే నీ దగ్గరికి మేమే వస్తాం, లేదు మా దగ్గరికి వచ్చినా సరే అని చెప్పేసి అన్న అయితే 2 ముచ్చటలు అరుచుకుంటూ మళ్ళీ గియానని కూడా అరుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న నా పేరు శ్రీనివాస్ అన్న. ఏం కొలువు చేస్తావు అన్న? నేను చంగిచల్ల డిపోలో ఆర్టీసీ డ్రైవర్ అన్న. మళ్ళీ దసరా పండుగ ముందు 2 రోజులు ముందు బంద్ అయిపోయింది. మళ్ళీ తాపగా కొలువు పైసలు ఏమైనా వచ్చినాయి? అవి కూడా అక్కడే లేదన్న, ఏమి లేదు. ఇంతవరకు ఉపవాసం పరిస్థితి ఉంది. ఒకటి గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మేము మా విన్నపం ఏమేంటంటే, తెలంగాణ ఉద్యమంలో మేము ఆర్టీసీ పరంగా చేసినాము. నేను ఇండివిజువల్గా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోసం ఒక 20-30 వేల రూపాయలు నా సొంతంగా ఖర్చు పెట్టుకున్నా. ఈ తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని యాదగిరిగుట్ట పాదయాత్ర చేసినాం. కేసీఆర్ గారు అంటే ఎనలేని అభిమానం. మన అటువంటి అభిమానం ఉన్నాయన మేము కాంట్రాక్ట్ బేస్లో 5 సంవత్సరాలు మేము పోరాడి చేస్తే ఇదే కేసీఆర్ గారు, గద్దర్ గారు, కోదండరామ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అట్లే స్వామి గౌడ్ గారు వీళ్ళందరూ సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాక ముందుకు వస్తే మేము ఒక జేఏసీ ఏర్పాటు చేసుకుంటే కేసీఆర్ గారు అప్పుడు వచ్చి ఏమన్నారు, వస్తూనే మైకు పట్టుకొని మీడియా వాళ్ళకి ఏం చెప్పారంటే, అయ్యా మన తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మీకు నేను సెంట్రల్ జీతాలు ఇస్తా అని చెప్పడం జరిగింది. మేమంటున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక, అయ్యా మీకు ఒక 100 కోటి వందనాలు, సెంట్రల్ జీతాలు మాకొద్దు, మాకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూసి వారితో పాటు సమాన వేతనం ఇవ్వమని చెప్పి ఈ ఆర్టీసీని బతికించాలి, ఈ ప్రజారామాన్ని బతికించాలి, దీన్ని ప్రైవేటు పరం చేయొద్దని చెప్పి మా యొక్క విన్నపం. అంటే ఇప్పుడు ఇక ప్రభుత్వం నుంచి ఏమంటారు అంటే, ఈ ఆర్టీసీ వాళ్ళకి ఏం అన్ని మంచిగానే ఉన్నాయి, మళ్ళీ వీళ్ళు కావాలని చేస్తారు, వీళ్ళకి సపోర్ట్ మళ్ళీ అపోజిషన్ పార్టీలో ఉండి ఇట్లా చేపిస్తారు అంటారు. మళ్ళీ దానికి నిజమేనా? అయ్యా ఇప్పుడు తండ్రి మనం
కేసీఆర్ అంటే మా తెలంగాణ రాష్ట్రం మాకు తండ్రి లాంటి భావించినాం. అయితే ఒక తండ్రి ఒక దెబ్బ కొడితే పడతాము, అంతేగాని నేను చంపేస్తా అంటే కొడుకుంటానా? మరి ఇది ఇలా పరిస్థితి ఉన్నది. ఇలా నువ్వే దేవుడు నువ్వే అనుకున్నావు. తెలంగాణ మొన్నటికి మొన్న మీరు 44% ఇచ్చినప్పుడు ఏం చెప్పారు సారు, మేము 44% మీకు ఇస్తున్నా అని చెప్పి కిందంగా 2000 కోసేసింది. మాకు ఎట్లా కోసేసిందంటే మా షెడ్యూల్ ఒకటి కట్ చేసారు. అది హరీష్ రావు గారు గౌరవ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రము కొత్త రాష్ట్రం కాబట్టి మీరు గంట 2 గంటలు పనిచేసినా కూడా మా పిల్లలు పైసలు తీసుకోరు. ఎందుకయ్యా అంటే తెలంగాణ కోసం త్యాగం చేయమంటే మా గౌరవ అధ్యక్షుడు చెప్పిన మాటను మేము చిరసా వహించి మా 2000 రూపాయలు కోల్పోయినాము. వీళ్ళు మీరు పెంచిందయ్యా అంటే మాకు 2000 పెరిగింది. అప్పుడే చెప్పిండు, మీరు మీడియా వాళ్ళు అప్పుడే అడిగారు కేసీఆర్ గారిని, సార్ మరి వీళ్ళు ఏంది సార్ 8 రోజుల నుంచి మరి సమ్మె చేసిరంటే 8 రోజుల ఉచితాలు కట్టిమని చెప్పి మీడియాకు చెప్పిండు. మీరు రికార్డు తీసి చూడండి. మళ్ళీ ఇంకో మాట చెప్పిండు, మీరు ఇప్పటిదాకా ఇంత కాలయాపన చేయొద్దు, 3 నెలల ముందే వచ్చి నన్ను సంప్రదిస్తే మళ్ళీ పే స్కేల్ చేస్తా, మీకు మంచి గౌరవంగా బతికేటట్టు తలెత్తేటట్టుగా చేస్తా అన్నాడు. ఇవాళ ఏం చేస్తారు, మేము 3 దసరాలు ఓపిక పట్టినాము, 3 సంవత్సరాలు అయిపోయింది. 2017, 2018, 2019 కూడా అయిపోతుంది. 3 దసరాల తర్వాత 4వ దసరాకి రంగంలోకి దిగినాం. ఇలా నాయకులు అంటే మా కార్మికుల ఆవేదననే నాయకులు చెప్తున్నారు, కానీ నాయకుల సొంత మాట కాదు, అశ్వత్థామరెడ్డి సొంత నిర్ణయం కాదు. ఇవాళ డిపోలలో కార్మిక యూనియన్లను ఏమంటున్నామో, మీరు ఖబర్దారు, మీరు మేనేజ్మెంట్కి అమ్ముడు పోతున్నారని చెప్పి ఏదైతే నాయకులు జేఏసీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి ఇవాళ ఒక్కటి గ్రేట్నెస్ ఏంటంటే ఆర్టీసీలో ఒకరు బస్సు నడుపుతా అంటే ఇంకొకరు బ్రేక్ వేసే పరిస్థితి ఉండే. ఇవాళ అన్ని యూనియన్లు ఏకమైనాయి, అది సంతోషకర విషయం. రెండోది ఏంటంటే సూపర్వైజర్ ర్యాంకు కూడా మాకు సహకరించారు. వాళ్ళకు శతకోటి వందనాలు సూపర్వైజర్ గారికి. మేము ఒకటే ఇప్పటికైనా కేసీఆర్ గారికి 2 చేతులు నమస్కరించి చెప్తున్నా. నేను కేసీఆర్ గారు అంటే 100% అభిమానిని. ఆయన కోసం నా సొంతంగా 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, ఆధారాలతో సహా ఉన్నది. ఇదే నమస్తే తెలంగాణ పత్రిక అల్లం నారాయణ గారు ఉన్నారు కదా, మేము వెళ్ళి టీ న్యూస్ ఛానల్కి వెళ్ళి 20,000 రూపాయలు చెక్ ఇచ్చినాము. ఎవరికి ఇచ్చినాము అన్నా, ఇది మన అమరులైన తెలంగాణ అమరులకైన కోసం మా వంతు సహకారం అని మా ఊర్లో రూపాయి కలెక్షన్ చేసి 20,000 రూపాయలు చెక్కు అల్లం నారాయణ గారు చేతికి ఇచ్చినది. దానికి ఆధారం నా దగ్గర ఫోటో ఉన్నది, అన్ని పత్రికలలో మా పేరు ఉన్నది, మా ఫోటో ఉన్నది. మరి కేసీఆర్ గారు మేము ఆయన వనికి వచ్చినాం, ఇవాళ వనికిరామా అని చెప్పి ఈ ప్రజాముఖంగా నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ గారిని, ఆయన మేము నీ బిడ్డలు అవుతాము, ఇవాళ మేము కాదా? మరి మీరు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా మీరు ఆంధ్రాలో 5 మండలాలు కలిపినప్పుడు మీరు ఒక పిలిపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బంద్ పెట్టాలని చెప్పిన ఆర్టీసీ వాళ్ళందరం బంద్, ఎప్పుడు బంద్ పెట్టమంటే అప్పుడు పెట్టినామండి ఉద్యమం సమయంలో. అవన్నీ పోయినాయి. 28 రోజుల సకల జన సమ్మెల్లో మీరు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంది. ఏమని చెప్పినలా 28 రోజులు మీకు జీతం కట్టిస్తాడు. మొన్న జీతం కట్టిస్తా అని చెప్పి మేమందరం ఆశపడి మేము అప్లికేషన్ పెట్టుకుంటే ఏమొచ్చిందండి, మా ఈఎల్లు దాచుకున్న ఈఎల్లు కట్టని ఇంతవరకు రూపాయి విరిగి చేయలే. మేము ఇలా అప్పుల్లో ఉన్నాం. అప్పు పిఎఫ్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటే 9 నెలలైనా ₹1 విడుదల కాదు. అట్లాగా మా యొక్క సిసిఎస్ అంటే చాలా మంది ప్రజలు నన్ను అడిగారు, అంటే సిసిఎస్ అంటే ఏంటా మీ వాళ్ళు సిసిఎస్ అంటారు, ఏంటంట అయ్యా మీకు దండనాలు. సిసిఎస్ అంటే ఏదో ప్రపంచ బ్యాంకు కాదు, ఏం కాదు. మహిళా సోదరిమణులు ఏదైతే పొదుపు సంఘం ఉందో ఆ పొదుపు సంఘం వాళ్ళు 200-100 రూపాయలు ఎట్లయితే పోగు చేసుకుంటారో మా 50,000 కార్మికులు కూడా ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి పైసా కూడబెట్టి ఒక సోదరుడికి పెళ్లి ఉందంటే ఆయనకు అప్పుగా ఇస్తాం. అప్పుగా ఇచ్చి అవి సాలరీ నుంచి రికవరీ చేసుకుంటాం. ఇలా అవి కూడా సుమారుగా 500-600 కోట్ల రూపాయలు మీరు వాడుకున్నారు, 1,500 కోట్ల రూపాయలు వాడుకున్నారంట. ఆ సొమ్ము కూడా మరి మేము ఎవరు చెప్పుకోవాలి? మేము ఇలా ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఎం, సిపిఐ ఎందుకు ఇస్తున్నారయ్యా? ఇప్పుడు తిండి పెట్టేటోళ్ళే మీరు ఎండబెడతా అంటే మరి వాళ్ళు మద్దతు చేయడంలో న్యాయమే కదా. మరి ఈ ఆర్టీసీ ప్రజారవాణి మా పొట్ట కోసం కాదు కదా, సామాన్య ప్రజల కోసం కూడా మేము కొట్లాడుతున్నామని అర్థం చేసుకోవాలి కదా. ఆర్టీసీని బతికించాలి. ఇంకోటి ఏంటంటే ఇలా ఆర్టీసీలో మాకు ఎండీ లేడండి, ఒక రిటైర్డ్ మాకు ఎవరైతే ఈడీగా పనిచేసిండ్రో ఆ ఈడీ గారు రిటైర్డ్ ఆయనను ఎండీగా నియమించారు. అది ఎవరో మీ చుట్టామని చెప్తున్నారు. మరి అలాంటి ఆయనను వ్యక్తిగా నిర్మించి ఇప్పటివరకు ఎండీని ఇవ్వలేదు. మరి ఒక బస్ సెక్షన్ మెయిన్ ఆర్థికంగా పైసలు వచ్చాయి, అది ప్రైవేట్ పరం చేసినాక ఇంకా ఆర్టీసీ నష్టం ఉండకపోతే ఏముంటుందా? ఇప్పుడు బస్ పాస్లు ఇచ్చేది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి లేదా? లేదు, మొత్తం ప్రైవేట్. వాళ్ళు ధర్మం ప్రకారము దేవుని ఉండికి ఇంత చెల్లిస్తే అంతనే వచ్చినట్టు మాకు లెక్క. అవి కూడా లేవు, అవి కూడా మొత్తం దొంగ లెక్కలే. ఇన్ని రకాలుగా మమ్మల్ని బాధలు పెడితే మేము ఎక్కడ తట్టుకుంటాం సార్?
మేమేమంటున్నాం మేము తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పోరాడినాము? తెలంగాణ రాష్ట్రం వస్తే మా నాయకుడు ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు ఇవాళ మా కార్మికుడు కొమరే నిన్నటి వరకు ఇదే డిపో దగ్గర మా ఎమ్మటి పాల్గొని కార్యక్రమం అయిపోయినాక అందరం ఛాయ్ తాగి అక్కడి నుంచి డిస్పాచ్ అయినాం. ఇంటికి పోయి కుప్ప కూలిపోయిండు. ఈయన ఛాయ్ తాగినాం. మరి ఏంది పరిస్థితి? ఒక కూతురు పెళ్లి చేసిండు, ఇంకో కూతురు పెళ్లికుంది. మరి ఏమనుకున్నాడో ఏమో ఆయన. మాకెంత బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. మేము ఏదైనా కేసీఆర్ గారికి రెండు చేతుల నమస్కారం చెప్పుకున్నాం. ఇప్పటికైనా ఇంకొక ముచ్చట అవుతానే నేను మళ్ళీ అప్పుడు తెలంగాణ రానికి ఎంతో మంది విద్యార్థులు అమరులయ్యారు. మళ్ళీ ఇప్పుడు మీ బస్సుల సమాధికి వెళ్ళి మొన్ననేమో శ్రీనివాసరెడ్డి చచ్చిపోయాయి, మళ్ళీ గీల కుమ్రాన్న చచ్చిపోయినట్టు, మళ్ళీ ఇంకో సురేందర్ గౌడ్ అన్న చచ్చిపోయాడు. మళ్ళీ గీలు అందరు చచ్చిపోయారు. మళ్ళీ గీలుంటల సంసారం నడవాలంటే ఊకే కాదు, మళ్ళీ గీల సంసారాలు ఏమైనా సగదిద్దాలంటే మన ప్రభుత్వం నుంచి తరపు నుంచి ఏమైనా కొడుతురా? మళ్ళీ మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము ఒకటికే చెప్తున్నాం. సార్కి ఒకటే విన్నాం, సారు విఘ్నులు అన్నీ తెలుసు. సార్కి తెలియని విషయం లేదు. ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను బెట్టుగడ్డలో బంగ్లా ఉన్నప్పుడు కూడా సార్ని కలిసిన. నేను ఇంకోటి సార్ను 2-3 సార్లు సందర్భంలో కలిసిన సందర్భం ఉంది. సార్కి అన్ని విషయాలు తెలుసు. మరి ఎందుకు ఈ విధంగా మొండి వైఖరి ప్రదర్శించండి ఆయనకే వదిలేస్తున్నాము. ఇప్పటికైనా దయచేసి దానికి ఏమంటారు పెద్ద షరతులకు పోకుండా కార్మికులు నా బిడ్డలే అని చెప్పి ఇప్పటికైనా దిగి మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. సుశీల్గా ఇప్పటికైతే మాకైతే కేసీఆర్ సార్ అంటే మంచి చుట్టం లేకనే అప్పుడు కూడా ఏ పోరైనా కూడా మేము వెంబడే ఉండి ప్రతిదీగా మమ్మల్ని అయితే కన్న తండ్రి కంటే ఎక్కువ చూసుకుంటూ, కానీ మాకైతే ఎలాంటి దుష్మన్ లేదు. ఏమున్నా మీ పిల్లలే అని చెప్పేసి ఒక కన్ను మా మీద వేసి మా బాధ లేదో తెల్లాడితే ఎప్పటికైతే మేము నిమ్మలంగా ఉంటామని చెప్పేసి కార్మికులు మన తోటిగా 2 ముచ్చట్లలో చెప్పిరి. ఇంకా కూడా ముంగడ 4-3 అడుచుకుందాం పరిమళిగా. అగో తెలంగాణ రాకముందుకు ఇక బస్సులు ఆఫ్ చేసి ఇక అప్పట్లో ధూమ్ ధామ్ చేసిరు మన బస్సులోళ్ళు. ఇక అప్పుడు బస్ పాయలు ఆగినాకనే మనకు తెలంగాణ వచ్చింది. మన తెలంగాణ వచ్చినాక మళ్ళీ సీఎం సార్ ఏమో గద్దె మీద కూర్చొని ఇప్పుడు ఇలా బస్ పాయలు అయిపోయినాక అసలు చప్పుడు కూడా చేస్తలేడు. మళ్ళీ ఇవాళ వీళ్ళు ఇంత లొల్లి చేస్తుంటే మళ్ళీ ఇంతమంది పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, అట్లనే కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు. మళ్ళీ కాంగ్రెస్ లీడర్లు గీడికి వచ్చి అడుచుకుంటాం. మళ్ళీ ఎవరో ఏనో మళ్ళీ ఏ గల్లీకి లీడరో. సార్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు మోటైల్ అన్న. ఎట్లున్నావే? ఎట్లా మంచి ఆరోగ్యంగా మంచిగా ఉన్నా, ఆర్థికంగా మంచిగా ఉన్నా. నా పోస్టు జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. మళ్ళీ ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తారు. మళ్ళీ నువ్వు ఇంత దూరం వచ్చిన వాళ్ళకి మద్దతు తెలిపనికనేనా? మద్దతు తెలిపాలి, వాళ్ళకు ప్రేమగా కొట్లాడాలి, వాళ్ళకి ఇప్పియాలి. సీఎం ఇచ్చేది లేదు. మేము అంతా కలిసి న్యాయం చాలా మంది ఇప్పటికి 3 చచ్చిపోయారు. అప్పుడేమో 500 మంది చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు. రాజమీన ఎలబట్టే చచ్చిపోయిన వాడికి ఏం చేస్తుండు? న్యాయం చేస్తలేడు కదా, అంత అన్యాయం చేస్తున్నాడు. కనీసం చచ్చిపోయినందుకు మద్దతు ఇచ్చి ఏదో పువ్వు పత్రం చేయాలి కదా. ఇప్పటిదాకా చేయలేదు. చచ్చిపోతుంటే కూడా సబ్బుడా కూర్చుంటున్నాడు. ఇంతమంది అఖిలపక్షాలు మొత్తం కొట్లాడుతున్నాం, నిరాదీక్షలు చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఇంతవరకు పట్టించుకుంటలేడు మరి సీఎం. ఇట్లా ఇక నువ్వు పోరాటం చేస్తున్నావు, ఏడ గల్లీలో ఏనో చేస్తున్నావు, కానీ వాళ్ళ ఇంట్లో కాలైతే తెలుస్తలేదు. కానీ మళ్ళీ పోరాటం చేసి రోడ్డు మీద చేసుకుంటే ఇంటి దాకా పోవాల్సి వస్తుంది, అసెంబ్లీ దాకా పోవాల్సి వస్తుంది, పార్లమెంట్ పోవాల్సి వస్తుంది. ఇక తప్పదు ఆయనకు. ఆయన గతి తప్పదు. ఇక దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇక రేపు వచ్చే ఎలక్షన్లో రేపు చూపిస్తుంది. అది రేపటికి వస్తుంది. ఇక అందరికి వచ్చింది, అంత ఆలోచన వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణ రానికి ఆయన ఇక బువ్వ తినక బుగ్గి తినక ఒక్కడే ఇక మళ్ళీ కటపిల్ అయినట్టు అయ్యి గట్టిగా ఎండిపోయినట్టు అయ్యి తెలంగాణని తెచ్చుకుండు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక అందరికి పోస్టులు ఇస్తా అన్నాడు. ఎవరికి పోస్ట్ ఇస్తా దిక్కులు లేవు. ఇక ఆయన నేను పెద్ద పీట వేసుకుడు, కొడుకుకేమి ఇంకో పీట వేసిండు, బీటెక్ ఇంకో పీట వేసిండు, అల్లునికి ఇంకో పీట వేసిండు. ఇక మళ్ళీ తెలంగాణ మాదే, నేనే తెచ్చుకున్నాను. మరి ఎక్కడికి తెచ్చిండో చెప్తావా జరా? చెప్తానా. ఆ రోజుల్లో ఆల్ పార్టీ అఖిలపక్షాలందరూ కలిసి తెలంగాణ వస్తే మన బిడ్డలు, మన రాష్ట్రము బాగుపడుతుందని చెప్పి అందరు కష్టపడ్డారు. ఆర్టీసీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. వంటలు చేసుకొని రోడ్ల మీద కూర్చున్నారు. ఆ రోజుల్లో ఆర్టీసీ వాళ్ళు కూడా కష్టపడ్డారు. వాళ్ళు ఒక్కసారి కనిపెడతలేడు. వాళ్ళ ఇంట్లో మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళైతే చాలు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాలేదు. సీఎం ఎస్సీ కోటలో చేస్తా అని చెప్పిండు. ఎస్సీ కోటలో చేస్తా అని బట్ట మనం మాట్లాడి ఇక లాస్ట్కి వస్తే వాడే 2 సార్లు ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయమన్నా? ఇది ఎక్కడ ధర్మం అన్నా? పిల్లలు చచ్చిపోయారు. ఇలా ఆర్టీసీ వాళ్ళు చచ్చిపోతారు. మరి గింత కూడా మెసలు ఆడతలేడు పబ్లిక్ నివాళగా అనుకుంటున్నాడు. ఎక్కడ తెలంగాణ వస్తే ఏముంది? తెలంగాణ వాడి కోసమే వచ్చినట్టు కొడుతుంది. ప్రజల గురించి కొట్టినట్టు కొడతలేదు. ప్రజలకు న్యాయం జరగలేదు. తెలంగాణ వచ్చిన అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఆ తర్వాత 3 ఎకరాలు ఇస్తాను ఎస్సీలకు. అవసరమా? అడిగినరా? ఎకరానికి పైసలు ఇస్తాను 5,000 రూపాయలు అడిగిరా? నిన్ను అన్ని రాష్ట్రాలు అప్పులు చేసి పెట్టినావు, సప్పుడా కూర్చున్నావు, పానాలని తీస్తున్నావు, పబ్లిక్ అంతా ఆగం చేస్తున్నావు, చిన్నపిల్ల చేస్తున్నావు. బీర్ల పండుగ పైసలు అవసరమా? బతుకమ్మ పైసలు అవసరమా? బతుకమ్మ పండుగ రాష్ట్రంలో వాడు మన
నైజాం సర్కార్ ఉన్నప్పుడు కూడా ఇంతవరకు బతుకమ్మకు పైలు ఇచ్చినాడు, పీర్ల పండుగ పైలు ఇచ్చినాడు. ఇవన్నీ పైసలు తీసుకుపోయి నాశనం చేస్తున్నాడు, మొదటి సంసారం అంతా పాడు చేస్తున్నాడు. ఇటువంటి సీఎంని ఇమ్మీడియట్గా దించితేనే న్యాయం జరుగుతుందన్న. పోయిన తాప బతుకమ్మ వచ్చినప్పుడు అయితే ఊళ్ళల్లో గాడగిడ లైట్లు వేసిరు, అట్లనే ఆడపడుచులకు చీరలు అన్నారు. కానీ ఏమో ఒక చీర వంచింది, మళ్ళీ ఈ తాప అయితే ఎవడన్నా ఒక కారు తీసుకొచ్చిందంటే కట్టుకున్న చీర కట్ అయిపోయింది, కోపిని కూడా కట్ అయిపోయింది. మళ్ళీ దానికి మీ తరఫు నుంచి ఏం ముచ్చట చెప్తామన్నా? ఈ సీరియలు రైకలు ఇచ్చేటోళ్ళకు 10 ఇస్తుండు, 100 మంది తిడుతురు. ఆయనకు అర్థమైపోయింది ఏదో ఒక సీరియల్ కోటలా 1000 కోట్లు తీసేస్తుండు, 200 కోట్లు ఖర్చు పెడుతుండు, 800 కోట్లు లోపడేసుకుంటున్నానా. వేసుకుంటే రేపు వచ్చే ఎలక్షన్లో ఖర్చులకు కావాలని ఆయన బాధ పడుతున్నాడు. మరి ఆ మాట చేయకపోతే రేపు ఖర్చులు ఎట్లా ఖజానాకి వెళ్ళి తీస్తే ఎక్కడ పెట్టినామని అడుగుతారని చెప్పి ఇట్లా తయారు చేస్తుండన్న. పీర్ల పండుగ చేస్తుండు, ఈ పండుగ చేస్తుండు, ఆ పండుగ చేస్తుండు, ఇవన్నీ పైసలు నాశనం చేస్తుండు. రైతులకు ఇస్తున్నాడు, రైతులకు ఎవరికి ఇవ్వాలి? చిన్న రైతులకు డబ్బులు ఇవ్వాలి. 3 ఎకరాలు 4 ఎకరాలకి ఇవ్వాలి. 100 ఎకరాలకి 10 లక్షలు ఇస్తే గోసంది నింపుకున్నాడు. అక్కడికి వెళ్ళి వచ్చే పైసలు ఇక్కడ భూమి ధర పెరిగి అన్ని పెరిగి ఇప్పుడు గరీబోడు నాశనం అయ్యిందా, ఉన్నోడు నాశనం అవుతుండా? గరీబోడు నాశనం అవుతుంది కదా. మరి వాళ్ళకి న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్టే కదా మా లెక్కల. మా పద్ధతి అయితే అంతా అన్యాయం అన్న, న్యాయం జరుగుతలేదు. ఇది చూసి ఇలాంటికైతే అన్న అయితే కుల్లం ముచ్చట చెప్పిండు. అయ్యా రైతులకుగా నెలకు 4000 ఇస్తున్నట్టువి, నెలకు అనుకుంటేవో సంవత్సరానికో కానీ ఒకసారి ఇస్తే మళ్ళీ తాపై తీయకపోతే 1 ఎకరా 2 ఎకరాలకు ఇస్తే ఏం కాదు. కానీ 100 ఎకరాలు ఉన్నవను కూడా నువ్వు ఎకరకు 4000 ఇస్తే 100 ఎకరాలు 4 లక్షలు ఎత్తుకపోయాకి పైసలని మళ్ళీ ఏం చేస్తారో నాకేం అర్థం అవుతలేదు. ఇక ఇట్లా అయితే ఆ సంసారం ఏమున్నాయి? ఇక ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు. ఇక వీళ్ళకు ఇవాళ మేమైతే మద్దతు తెలుపని అడుగుని ఇంకా 10 నిమిషాలు అయితే ఇక మా తెలంగాణ ముద్దు బిడ్డ మీ అందరికి ఎరకనే నిలబడ్డోళ్ళకి కాళ్ళలాగాయి, ఇక ఎంటికెళ్ళి కూడా నిలబడాయి. 2 నిమిషాలు అయితే వస్తాడు, వచ్చినాక ఇక అన్సలు పుస్తట ఏందో చూపిస్తా అంటారు. ఇక వచ్చిందాకైతే నేను కూడా అవుతా యాడుకోను, ఆకలి బాగానే అవుతుంది. కానీ ముచ్చట అరుచుకోలే పోతాయి. అలా రైతులకు డబ్బులు ఇస్తున్నాడు, రైతులకు డబ్బులు ఇస్తేనే నేను గద్దె కగలుగుతా, లేకుండా నాశనమై ఓడిపోతాను ఉద్దేశంతో ధన అందరికీ డబ్బులు ఇచ్చేసిండు. ఇచ్చిన వాళ్ళు ఒకసారి ఇచ్చిన, 2 సార్లు ఇచ్చిన, 3వ సారి పైసలు ఇస్తలేడు. ఇక ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది. అది ఏమంటారంటే పిట్టలతో మాటలే అని. ఎందుకంటే కట్టతుప్పా కూడా వచ్చే బంగ్లా మీద బంగ్లా, బిల్డింగ్ మీద బిల్డింగ్, ఇంట్లో బియ్యం లేవన్నట్టుగా అన్ని చేసే పనులన్నీ లంగపూకు పనులు చేస్తుండు. ఆ పైసలని మంచిగా ఓట్లు వచ్చినాయి గెలిచిండు నిమ్మలంగా అనుకోండి, ఓని పైలు కూడా వేస్తాడు. ఇప్పుడు 15 ఎకరాలు నాకుంది, 15 రూపాయలు కూడా వేయలేక అయిపోయి 2 సార్లు వేసి బంద్ చేసిండు. 3 ఎకరాలకు 4 ఎకరాలకు ఇప్పుడు వేసిండు. అదే 3-4 ఎకరాలకు డిసైడ్ చేస్తే అయిపోతుంది. ఎందుకనవసరంగా ఇన్ని అప్పులు చేసి ఆగం చేయవలసిన అవసరమా? 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఎకరాలు కూడా డబ్బులు ఇచ్చిండన్న. ఎక్కడ న్యాయం ఇది చెప్పు? కాబట్టికే ఈయనని ఇమ్మీడియట్గా బర్తప్ చేయాలి, ప్రజలు న్యాయం చేయాలి. రేపు వచ్చే ఎలక్షన్లో మనకి ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఓడగొడితేనే బుద్ధి వస్తుంది. అందరు కలిసి గెలిపియడం కాదు, ఓడగొట్టడం ప్రయత్నం చేయాలి. వేరేవాడు మల్లన్న కూడా మల్లన్న గెలిచినా పర్వాలేదు, కానీ ఈయన ఓటే. అంటే హుజూర్ నగర్లో ఇప్పుడు ఇక పోటీలు జరుగుతున్నాయి. ఇక మన తీర్మానం మళ్ళా పోయిండు. ఏదేమైనా ఇక అందరు పార్టీ వాళ్ళు ఏమో ఉల్టా పైసలు ఇచ్చి తిరుగుతాయి, కానీ తీర్మానం మళ్ళా ఉల్టా పైసలు తీసుకొని తిరుగుతుండు. నిజమేనా? తీర్మానం పైసలు తీసుకోలేదు. ఆయన వృత్త భక్తి, ఆయన పోరాటం చేస్తుండు. నన్ను కూడా గెలిపి ఆల్ పార్టీలు ఆయన దొంగయి, నేను న్యాయం ఉంటా, నేను పార్లమెంట్ వచ్చా, నన్ను గరీబులకు అన్యాయం అవుతాడుగా నేను మాట్లాడతా, నన్ను ఒకసారి గెలిపి తీర్మానం మళ్ళీ తీర్థ చూపిస్తానని అంటుండు. అది న్యాయమే నాకు చెప్తే. దండాలనే మంచి ముచ్చట చెప్పినవే.